ఫ్రాన్స్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఫ్రాన్స్, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, కొత్తిమీర, తెల్లగడ్డ, అల్లం, కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్. ముందుగా ఫ్రాన్స్ని మజ్జిగ, నిమ్మకాయతో ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. తెల్లగడ్డ, కొత్తిమీర, చెక్క, లవంగాలు, అల్లం, కొబ్బరి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నీట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో 1 ఆనియన్ కూడా వేస్తానండి, గ్రైండ్ చేశాను. ఫ్రాన్స్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఇలా చేసుకోవాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేయక ఇలా బాగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఫ్రాన్స్ అంతా ఇలా వచ్చేంత వరకు చేసుకొని దీనిని పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఫ్రాన్స్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ని ఇలా వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలంతా ఇందులో ఇలా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మసాలా అంతటిని నీట్గా ఎర్రగా ఎగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మసాలా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న పచ్చిమిర్చి వేయాలండి. 2 తీసుకున్నానండి నేను పచ్చిమిర్చి. వీటిని కూడా బాగా మసాలాలో వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి 2 స్పూన్స్. తర్వాత ఇందులో టమోటా వేయాలి. వీటన్నింటిని వేసి బాగా వేగేటట్టు చూసుకోవాలి. ఇలా అన్నీ వేసి బాగా కలబెట్టాలి. ఇలా బాగా వేగాక ముందుగా మనం ఉంచుకున్న ఫ్రాన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకుంటుండాలి.
తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక బాగా కలిపెట్టాలి. మనం వేసుకున్న వాటర్ అంతా ఇలా బాగా ఇంకిపోయేటట్టుగా కర్రీ అంతా దగ్గరికి ఇలా వచ్చేలాగా చూసుకోవాలండి. తర్వాత ఇలా కర్రీ అయిపోయిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకుంటే పైన చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.